అందరికీ నమస్తే. నేను హోమ్ గార్డ్స్ గురించి ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నా. దానికి కారణం ఏంటంటే హోమ్ గార్డ్స్ అనేది ఒక బానిస బతుకైపోయింది. అందుకే నేను ఈ టైటిల్ పెట్టిన, హోమ్ గార్డ్స్ బ్రతుకు ఛిద్రం అని. హోమ్ గార్డ్స్ అనేది ఒక సర్వీస్ ఓరియంటెడ్ జాబ్. అదేమి ఏదో ఒక ప్రైవేట్ జాబ్ లాగా టైం టు టైం పోయి అలా పోయి ఇట్లా పోయి రావడం, అట్లా పోయి ఇట్లా రావడం, సంతకం చేసినామా బయటపడ్డామా, లేకపోతే 8 గంటల టైం అయింది కదా అయిపోయింది, సండే వచ్చింది సెలవు వచ్చింది, పండుగ వచ్చింది సెలవు వచ్చింది, ఇంట్లో పిల్లల బర్త్డే ఉంది సెలవు వచ్చింది, ఏమి ఉండవు. హోమ్ గార్డ్స్ ఎందుకు హోమ్ గార్డ్స్ను ప్రభుత్వాలు, ఒక్క ప్రభుత్వం అని కాదు అన్ని ప్రభుత్వాలు హోమ్ గార్డ్స్ బతుకులను అట్లా ఎందుకు చేసినావో ఎవరికి అర్థం కాదు. 16,000 మంది హోమ్ గార్డ్స్ పనిచేస్తున్నారు మన రాష్ట్రంలో. వాళ్ళకు ఎప్పుడూ హామీలే, ఎవరిచ్చినా హామీలే తప్ప హామీలు అమలు కావు. వాళ్ళకి సంబంధించి నేను కొంతమందితో మాట్లాడి నేను రాసుకున్న చిట్టా ఇది. ఇంకా మొత్తం రాయలేదు. వాళ్ళ జీవితాలలో ఏంది, అసలు వాళ్ళ కథలు ఏంది, అసలు వాళ్ళకు ఈ దేనికైనా టైం ఉంటుంది. ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్ ఇంకా పైన క్యాడరు వాళ్ళు కష్టపడతారు. వాళ్ళతో సమానంగా హోంగార్డ్స్ పనిచేస్తారు. వాళ్ళతో సమానంగా ఒక కానిస్టేబుల్ అవసరమైతే వాళ్ళకన్నా ఎక్కువ పనిచేస్తారు ఇంకా వీళ్ళు. ఎందుకంటే వీళ్ళను అట్లా ఉపయోగించుకుంటారు డిపార్ట్మెంట్. అంతకన్నా ఎక్కువ పని చేయించుకుంటారు, అంతకన్నా దారుణంగా ఉపయోగించుకుంటారు, వీళ్ళతో పని చేయించుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం పట్టించుకోరు. వాళ్ళ బతుకులేంది, వాళ్ళ జీవితాలు ఏంది, ఈ కాలంలో ఎట్లా బతుకుతున్నారు అందరూ, హోంగార్డ్స్ ఎట్లా బతుకుతున్నారు. ఒక రెస్పెక్టబుల్ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్స్ రెస్పెక్టబుల్గా బతుకుతున్నారా సమాజంలో? వాళ్ళకు వచ్చే జీతం 27,500 రూపాయలు మంత్లీ శాలరీ. ఇది లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెంచిన శాలరీ. ఇది యాక్చువల్గా వాళ్ళ శాలరీ ఎవ్రీ ఇయర్ 1,000 పెరగాలి. లాస్ట్ గవర్నమెంట్లో వచ్చిన జీవో అనేది ఒక 2 years 3 years పెరిగింది, తర్వాత పెరగలే, ఆగిపోయింది. అది ఆ శాలరీ వచ్చి ఇక్కడ ఆగింది, 27,500 రూపాయల దగ్గర ఆగిపోయింది. ఇక వీళ్ళకి ఏముంటుందంటే ఈఎస్ఐ ఉండదు. ఏం చెప్పండి, చిన్న చిన్న కంపెనీలో ఈఎస్ఐ అమలు అవుతుంది. ఈ డిపార్ట్మెంట్లో వీళ్ళకు ఈఎస్ఐ ఉండదు, పిఎఫ్ ఉండదు, ప్రావిడెంట్ ఫండ్ ఉండదా? ఉండదు. మరి ఈ కార్మిక చట్టాలు, రకరకాల చట్టాలు ఉంటాయి, ఇవేమీ వీళ్ళకి అప్లికేబుల్ కావు. ఎందుకు? వాళ్ళ మనుషులు గారా? హెల్త్ కార్డ్స్, ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డ్స్ ఉంటాయి కదా, వీళ్ళకి హెల్త్ కార్డ్స్ కూడా ఉండవు. ఏమీ ఉండదు వీళ్ళకి. కనీసం చచ్చిపోతే ఇన్సూరెన్స్ కూడా ఉండదు డిపార్ట్మెంట్ నుంచి. ఎందుకంటే వీళ్ళు పొద్దుగా లేస్తే రోడ్ల మీదే ఉండేది. వీళ్ళకి ఒక ధర డ్యూటీ చేస్తే ఆడ పని అయిపోయే వరకు వాళ్ళు మళ్ళీ కదిలేదు. అది 24 hours కానీ 48 hours కానీ అక్కడి నుంచి కదిలేదు లేదు. వాడు సస్తే ఇన్సూరెన్స్ కూడా లేదు కనీసం. వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ కుటుంబంలో మళ్ళీ ఇంకా కార్మిక నియామకాలు ఉండవు. మళ్ళీ అదొకటి ఉంది. సింగరేణిలో ఒక కార్మిక నియామకాలు ఉన్నాయి, ఆర్టీసీలో కార్మిక నియామకాలు ఉన్నాయి, కార్పొరేషన్ కదా అది. మరి వీళ్ళకి మాత్రం అంతే. ఇంకా వీళ్ళను మనుషులుగానే గుర్తించే పరిస్థితి లేదు మన సమాజంలో. మనం ఎక్కడో అడవిలో ఉన్న వాళ్ళని కూడా వీళ్ళు మనోళ్ళే, అడవిలో ఈ నాగరికత తెలియని వాళ్ళు ఇప్పుడు కూడా ఉంటారు. ఇంకా నల్లమల అడవిలో మనకు పోతే ఉంటారు. నాగరికత తెలియకపోవచ్చు కానీ వాళ్ళు మనుషులే కదా. మరి ఇక్కడ హైదరాబాద్లో, మన తెలంగాణ రాష్ట్రంలో పొద్దుగా లేసి వివిఐపీల మధ్య జనాల మధ్య తిరుగుతున్న వాళ్ళు వీళ్ళు మాత్రం మనుషులు గారా? వీళ్ళు మనుషులుగా ఎందుకు గుర్తిస్తలేరు అనేది అర్థం కాని ఇష్యూగా మారిపోయింది. చెప్తాను నేను. ఇంకా వీళ్ళు ఏంటంటే వీళ్ళ జీతాలు ఎప్పుడు వస్తాయో తెలుసా? దివాలా తీసే కంపెనీ కూడా 10వ తారీఖు 12వ తారీఖు వస్తాయి. దివాలా తీస్తున్న కంపెనీలు కూడా, ప్రైవేట్ జాబ్లు. వీళ్ళకి జీతాలు ఇచ్చేది గవర్నమెంటే. పోలీసు వాళ్ళకి మాత్రం నేను లాస్ట్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్, 2 గవర్నమెంట్ నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత మాట్లాడడం, అంతకుముందు ఏందో వదిలేద్దాం. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు చాలా డిపార్ట్మెంట్లకి లేటుగా ఆలస్యంగానే పడ్డది లాస్ట్ గవర్నమెంట్లో జీతాలు. ఈ గవర్నమెంట్లో స్టార్టింగ్లో 1-2 months టకటక అనిపించారు. తర్వాత మళ్ళీ ఇది కూడా పోయింది, వెనకపోతుంది, 10వ తారీఖు దాకా వచ్చింది. కానీ పోలీస్ డిపార్ట్మెంటు, అందులో హైదరాబాద్ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి మాత్రం ఏ ప్రభుత్వం ఉన్నా 1st తారీఖు జీతాలు వచ్చినాయి. మ్యాక్సిమం రాష్ట్రం అంతా పోలీస్ డిపార్ట్మెంట్లో 3వ తారీఖు జీతాలు వచ్చినాయి. ఏ గవర్నమెంట్ ఉన్నా, ఆ గవర్నమెంట్ ఉన్నా, ఈ గవర్నమెంట్ ఉన్నా పోలీసు వాళ్ళకి మాత్రం టెన్షన్గా పడే జీతాలు. ఈ హోంగార్డ్స్కి అప్పుడు ఎప్పుడు మెల్లగా 20వ తారీఖు దాకా వస్తాయి. 20వ తారీఖు దాకా పడతాయి. అవి 16కో 17కో 18కో ఎప్పుడో ఒకసారి పడతాయి జీతాలు. హైదరాబాద్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ముందు పడతాయి, బయట ఉన్న వాళ్ళకు తర్వాత పడతాయి, అంతే. ఇంకా వీళ్ళకి కనీసం డ్రెస్ అలవెన్స్ కూడా లేదు. యూనిఫామ్ అలవెన్స్ అని 7,500 రూపాయలు అప్పుడు జీవో వచ్చిందట, ఒకసారి ఇచ్చిరట, ఇంకేం లేదు.
కానిస్టేబుల్స్కి అయితే కిట్ ఉంటుంది. వాళ్ళ కిట్ మొత్తం డ్రెస్సింగు, షూ, వాళ్ళ బెల్ట్, రకరకాల వాళ్ళకి సంబంధించిన డ్రెస్ యూనిఫామ్కి సంబంధించిన కిట్ ఒకటి ఉంటుంది. హోంగార్డ్స్కి మాత్రం నో కిట్ ఉండదు, కిట్ ఉండదు అసలు. ఇక కానిస్టేబుల్ మించి వీళ్ళు చేసే పని ఏం తెలుసా? ఆర్డర్లీ వ్యవస్థ. ఇది బయటికి కనబడదు, లోపల నడుస్తుంటుంది. పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ల ఇంట్లో అండు తోమేది హోంగార్డ్స్, వాళ్ళ కార్లు కడిగేది హోంగార్డ్స్, వాళ్ళ బట్టలు ఉతికి ఆరేసేది హోంగార్డ్స్, వాళ్ళ పిల్లలను స్కూల్కి తీసుకుపోయేది హోంగార్డ్స్. పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళకి ఫామ్ హౌస్ ఉంటే దానిలో పనిచేసేది కూడా హోంగార్డ్సే. వాళ్ళ తోటల్లో పనిచేసేది హోంగార్డ్స్. వాళ్ళ తరపున కిరాణా షాప్కి పోయి కిరాణా తీసుకొచ్చేది హోంగార్డ్స్. వాళ్ళు పన్నుల కన్నా అసూటు. పన్నులు కూడా అండ్లు తోమేదామే అండ్లే తోముతుంది. నేను ఇంకో పని చేయనమ్మా అంటది. ఇంకో పని చేస్తూ నేను అండ్లు తోమనమ్మా అని చెప్తారు. కానీ వీళ్ళకి అట్లా ఉండదు. వీళ్ళు మొత్తం వీళ్ళే, పన్నులు వీళ్ళే, అన్నీ వీళ్ళే. ఇంకా వాళ్ళ గురించి చెప్పాలంటే ఇంకా చాలా దారుణమైన ఆర్డర్లీ వ్యవస్థ ఇప్పటికీ నడుస్తుంది. ఊడ్చేది వీళ్ళే, తూడ్చేది వీళ్ళే, అన్నీ వీళ్ళే. అట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అసలు వీళ్ళకు పిఆర్సీ ఉండదు. గవర్నమెంట్ ఉద్యోగులకు పిఆర్సీ అని పెంచుతూ ఉంటారు జీతాలు. వీళ్ళకి అట్లాంటి చెప్పిన కదా 1000 రూపాయలు అని అప్పుడెప్పుడో అన్నారు, ఇప్పటిదాకా లేదు. వాళ్ళ ఇంటి మనుషులకు, వాళ్ళ ఇంట్లలో వాళ్ళ భార్యకో, వాళ్ళ పిల్లలకో, వాళ్ళ అమ్మ నాయనకో ఏమైనా అయితే కూడా వాళ్ళు జాబు రావాల్సిందే. వాళ్ళు సెలవు పెట్టారు అనుకోండి, మనిషికి కొద్దిగా కనీసం 4 వీక్ ఆఫ్లన్నా వారానికి ఒక సెలవు ఉండాలి కదా, ఉండదు. వాళ్ళకు హోంగార్డ్స్కు అసలు వీక్ ఆఫ్ ఉండదు, సెలవు ఉండదు, ఏముండదు. ఎప్పుడైతే పోరో ఆ రోజు జీతం కట్ అవుతుంది. జీతం కట్ అంతే. ఇంకా నువ్వు పే ఆఫ్ లాస్ పెట్టుకోవాలి. ఆ రోజు నీకు ఆ జీతం కట్ చేసుకుంటే నువ్వు ఆ రోజు సెలవు దొరుకుతుంది నీకు. మళ్ళీ ఇప్పుడు కొత్త హోంగార్డ్స్ కోసం ప్రభుత్వం మళ్ళీ ఒక కమిటీ వేసింది. మళ్ళీ హోంగార్డ్స్ని పెట్టుకోండి, మళ్ళీ వీళ్ళను పెట్టుకోవాలని. ఎందుకు హోంగార్డ్స్ని ఎంకరేజ్ చేస్తారు వీళ్ళంటే, వీళ్ళతో అన్ని పనులు చేయించుకోవచ్చు, జీతాలు తక్కువచ్చు, గవర్నమెంట్ బర్డెన్ పడదు. కాబట్టి ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు, కానిస్టేబుల్ చేయమని చేస్తాడా? అండ్లు తోముతాడా? తోమలేడు కదా. అందుకని హోంగార్డ్స్ పెట్టుకుంటారు వీళ్ళు. హోంగార్డ్స్ అంత పని చేయించుకున్నప్పుడు వాళ్ళ గురించి కూడా పట్టించుకోవాలి కదా. వాళ్ళ సంక్షేమ సంఘాలు, లేకపోతే వీళ్ళతో పని చేయించుకున్న ఆఫీసర్లో, ఎస్పీఓ, డీజీపీఓ, ఎవరు ఆన్సరబుల్, ఎవరు దీనికి వాళ్ళు పట్టించుకోవాలి కదా. గవర్నమెంట్లు మారుతూ ఉంటాయి కానీ వీళ్ళ బతుకులు మారవా? వీళ్ళ పని మారదు, వీళ్ళ జీవితాలు మారవు, వీళ్ళ తలరాత మారదా? ఇంతేనా? వీళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఒక డిమాండ్, పర్మనెంట్ చేయండి అని. వీళ్ళకు కానిస్టేబుల్స్ దానిలో 7% ఏదో కొంత హోంగార్డ్స్గా పనిచేసిన వాళ్ళు, కానిస్టేబుల్గా పోవాల్సిన వాళ్ళు అందరూ ఎలిజిబుల్ కారు కదా. హోంగార్డ్స్గా పనిచేసిన వాళ్ళు ఏజ్ లిమిట్ దాటిపోయి ఉండొచ్చు, రకరకాలుగా ఏదైనా ఉండొచ్చు. వెయిటేజ్ మాత్రం 7% ఇస్తారు. అసలు వీళ్ళలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళను ఒక 10 years తర్వాతనో 5 years తర్వాతనో డైరెక్ట్గా వాళ్ళని కానిస్టేబుల్గా ప్రమోట్ చేయొచ్చు కదా. అట్లాంటి ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్లో నామ్స్కు అనుగుణంగా, నేను చెప్పేది పోలీస్ నామ్స్కి అనుగుణంగా ఎవరైతే ఫిట్ అవుతారో, ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళకు కానిస్టేబుల్స్గా ప్రమోట్ చేసుకోవచ్చు కదా. చెయ్యరు. వీళ్ళకు 7% వెయిటేజ్ ఉంటుంది, మళ్ళీ సేమ్ ప్రయత్నాలు చేసుకోవాలి. వీళ్ళు అప్పటికే రోడ్ల మీద అక్కడ ఇక్కడ ఈ గాలిలా, ఈ ఎండల, ఈ వానల వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతాయి. వాళ్ళు సొంతంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. వాళ్ళకి ఏముండవు, హెల్త్ కార్డ్స్ కూడా ఏం పనిచేయవు, ఉండవు అసలు. ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ హెల్త్ కార్డ్స్ ఉంటాయి, వీళ్ళకు ఉండవు, హోంగార్డ్స్కి ఉండవు. అయితే వీళ్ళు పర్మనెంట్ చేయాలి, మమ్మల్ని గవర్నమెంట్ మేము ఇంత పనిచేస్తున్నాము, బానిసల్లాగా పనిచేస్తున్నాము, మా బతుకు అంత ఇక్కడనే పెడుతున్నాం కదా, మనం పర్మనెంట్ చేయాలని హోంగార్డ్స్ అందరూ ఎప్పటి నుంచి అడుగుతున్నారు. గత ప్రభుత్వంలో అడిగినారు, ఈ ప్రభుత్వంలో అడుగుతున్నారు. రవీంద్ర అని ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు తెలిసి ఎలక్షన్స్కు ఒక 5-6 months ముందు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా పోయినారు, పరామర్శకపోయినారు. పోయి రేవంత్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు. అంతకుముందు గవర్నమెంట్ కూడా హామీ ఇచ్చింది, మరి వాళ్ళ హామీ నిలబెట్టుకోలేదు. ఏంది? హోంగార్డ్స్ని రెగ్యులర్ చేయాలని. అది ఎక్కడ అడ్డం వస్తుందో, ఏ చట్టాలు అడ్డుపడుతుందో తెలియదు, వాళ్ళు చెప్పరు. రేవంత్ రెడ్డి గారు ఏం చేసినారంటే ఎక్స్గ్రేషియా 2 lakhs rupees ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళ మిస్సెస్కి, ప్లస్ వీళ్ళకు రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేసిండ్రు. నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే 100 రోజుల్లో రెగ్యులర్ చేస్తారని రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఇక ఏముంటుంది, హోంగార్డ్స్ అప్పటికే 9 ఏళ్ళు పాత గవర్నమెంట్ చూసిండ్రు, కాలేదు. ఇక రేపు కొత్త గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మా ఆశలు నెరవేరుతాయి అనుకున్నారు. ఇప్పటికీ ఆ ఆత్మహత్య చేసుకున్న రవీంద్ర ఎందుకు ఆత్మహత్య చేసుకున్నా అంటే ఇదే, టైంకి జీతాలు రాక, రెగ్యులరైజ్ కాక, ఇవన్నీ పనులు కాక, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు.
వాళ్ళ భార్యకు జీతం ఉద్యోగం ఇస్తామని ఉద్యోగం రాలి, ఇప్పటిదాకా కూడా ఉద్యోగం రాలి. స్టిల్ ఆమెకు ఏ ఉద్యోగం ఇవ్వలేదు, కారుణ్య నియామకం లేదు, ఏది లేదు. అసలు ఆమెకు ఉద్యోగం ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు, ఆ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఇవ్వలేదు. ప్లస్ 100 రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారు రెగ్యులరైజ్ చేయలేదు. 100 రోజులు అయిపోయింది, మనకు తెలుసుగా 6 months అయిపోయింది, ఆల్మోస్ట్ 200 days అయింది. వాళ్ళంతా నోరు లేని వాళ్ళు. పాపం హోంగార్డ్స్ సేమ్ పోలీసులు లాగానే కాకి డ్రెస్ వేసుకొని రోడ్ల మీద అందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇంకేదైనా గొడవ అయితే పోయి వీళ్ళే మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోలేనంత బాధ వాళ్ళది. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోలేరు. చెప్తే వాళ్ళ మీద డిపార్ట్మెంట్లో వర్తించే సంక్షేమ పథకాలు, డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు వచ్చే రూల్స్ ఉంటాయి కదా, అలవెన్సెస్, అవేమి రావు. కానీ వాళ్ళు ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చి బయట మాట్లాడితే వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ తీసుకోవాల్సిన చర్యలు ఉంటాయి కదా, అవి తీసుకుంటారు. సింపుల్, అవి తీసుకోవడం. ఒక కానిస్టేబుల్ కన్నా హక్కులు ఉంటాయి, కానీ వీళ్ళకి ఏ హక్కులు ఉండవు. వీళ్ళ గవర్నమెంట్ మారినప్పుడల్లా వీళ్ళ సంక్షేమ సంఘానికి గౌరవాధ్యక్షులు వీళ్ళే ఉంటారు. ఎవరో ఎమ్మెల్యేలు, మినిస్టర్లో ఉంటారు. ఇప్పుడు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళ సంఘానికి గౌరవాధ్యక్షుడు. సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ చాలాసార్లు అడిగారు నాకు తెలిసి. హోంగార్డ్స్ మనోహర్ రెడ్డి గారి ద్వారా అడిగినట్టున్నారు. మనోహర్ రెడ్డి గారు మరి చెప్పిర్రో అక్కడ చెప్పలేదో తెలియదు. వాళ్ళకి రెగ్యులరైజ్ అనేది అవుతే, గవర్నమెంట్లో కనుక వాళ్ళు విలీనమైతే, గవర్నమెంట్లో రెగ్యులరైజ్ అవుతే వాళ్ళకు ఇదొక జిందా తిరస్మాత్ టైప్. వాళ్ళ సమస్యలు అన్నిటికీ 99% పరిష్కారం అవుతాయి. ఎందుకంటే ఒకసారి రెగ్యులరైజ్ అయిపోతే వాళ్ళ జీతాలు గవర్నమెంట్ అండర్ పిఆర్సీ కిందకు వస్తారు. సేమ్ కానిస్టేబుల్స్కి వచ్చినట్టు వాళ్ళకి అలవెన్సెస్ వస్తాయి. వాళ్ళకు ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఏమన్నా చనిపోతే వాళ్ళకు గవర్నమెంట్ నుంచి ఇంత వాళ్ళ కుటుంబానికి ఆసరా దొరుకుతుంది. ఏమైనా కార్య నియామకాలు లాంటివి దొరికితే అవి దొరుకుతాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. వాళ్ళ హాస్పిటల్లో పడిపోతే బిల్స్ గవర్నమెంట్ కడుతుంది. చాలా, అందుకే అంటున్నాం, వాళ్ళు రెగ్యులరైజ్ కనుక చేస్తే వాళ్ళకున్న డిమాండ్స్ అన్ని నెరవేరినట్టే నాకు తెలిసి. జీతం టైంకి వస్తుంది కొంత. అడిగేతోళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. ఎప్పుడు ఇస్తున్నారో ఎప్పుడు అవుతుందో అన్నట్టు అయిపోయింది ఇది. ఈ ఆర్డర్లీ వ్యవస్థ పోతుంది వాళ్ళు రెగ్యులరైజ్ అయితే. వాళ్ళు మెయిన్ డిమాండ్ అదే. అప్పుడు ధర్నా చేసిండ్రు రవీందర్ చనిపోయినప్పుడు. వాళ్ళు చాలామంది హోంగార్డ్స్ అందరూ కూడా డిపార్ట్మెంట్లో ఉండగా ధైర్యంగా బయటకు వచ్చి ధర్నాలు చేసిండ్రు. కాబట్టి ఈ కొత్త గవర్నమెంట్ అయినా మనం పట్టించుకోండి అని వాళ్ళు అడగలేరేమో, కానీ వాళ్ళ డిమాండ్స్ మీకు తెలుసు. కాబట్టి హోంగార్డ్స్ తరఫున నేనే మాట్లాడుతున్నా. హోంగార్డ్స్ తరఫున నేను మాట్లాడుతున్నా. వాళ్ళు రెగ్యులరైజ్ చేయండి, వాళ్ళ సమస్యలు పట్టించుకోండి, వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చండి. ఏదో ఒక ప్రభుత్వం అయితే పట్టించుకోవాలి కదా. వాళ్ళు పట్టించుకోలేదని మీరు పట్టించుకోలేదని ఎవ్వరు పట్టించుకోకపోతే వాళ్ళ బతుకులు అట్లే ఆగమవుతాయి. వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకు పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు చదువుకోవాలి, వాళ్ళకు అమ్మనాయన ఉంటారు, వాళ్ళకు రోగాలు వస్తాయి. వాళ్ళు మనుషులే. కాబట్టి హోంగార్డ్స్ తరఫున నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, హోంగార్డ్స్ని పట్టించుకోండి, వాళ్ళ డ్యూటీస్ రెగ్యులరైజ్ చేయండి, వాళ్ళ జీవితాలు చింతనం కాకుండా కాపాడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.